ప్రభువారు ఎక్కడున్నారు ముందు? అసలు ఎక్కడైనా ఉన్నాడా ఆయన లోకానికి రాకముందు? ఎందుకంటే యేసు ప్రభువారిని దేవుణ్ణి చేసి ఆరాధించడానికి పూనుకుంటున్నారు కాబట్టి చాలా మంది, వారందరికీ నా ప్రశ్నే ఇదే, యేసు ప్రభువారు ఎక్కడున్నారని నీ ఉద్దేశం? పుట్టక మునుపు వాక్యంలో చూపించండి ఎక్కడైనా. అదేమనంటే ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యం దేవుడే. అక్కడ యేసు ప్రభువారు ఉన్నట్టు చెప్పట్లేదే. ఆ వాక్యం గ్రీకు భాషలో ఏం రాయబడింది తెలుసా? లోగోస్ అని రాయబడింది. లోగోస్ మీన్స్ ఎక్స్ప్రెషన్. వాక్యం అంటే మాట. మాట ఎట్లా జీవుడవుతాడు? జీవి ఉంటే జీవి అని చెప్పేవాడు దేవుడు. ఇక్కడ ఉన్నాడు నా కొడుకు, నా పక్కనే ఉన్నాడని చెప్పేవాడు. చెప్పట్లా దేవుడు. నా పక్కన నా ప్లాన్ ఉంది అంటున్నాడు. నా పక్కన నా వాక్యం ఉన్నది. లోకం పుట్టక ముందే నా దగ్గర ఒక ప్లాన్ ఉంది అంటున్నాడు ప్రభువారు. బ్యాకప్ ప్లాన్ యేసు ప్రభువారు. నేను లోకాన్ని సృష్టిస్తున్నాను, పొరపాటున ఏదైనా మిస్టేక్ జరిగి అటు ఇటు దట్ అయితే ఈ ప్లాన్ అప్లై చేస్తా. ఆ ప్లాన్ పేరే యేసుక్రీస్తు వారు. పేపర్ మీద ఉన్న ప్లాన్ అండి యేసు ప్రభువారు. జీవిగా లేడు ముందు. మోషే కంటే ముందున్నానంటే అర్థం ఏంటి? ఐ యామ్ ఇన్ ద ప్లాన్. The word means God's divine plan and expression. The Logos. Jesus existed in that plan not as a living being. He came into existence when the word was made flesh. ఆ వాక్యము, ఆ ప్లాన్ ఎప్పుడైతే దేవుడు ఒక శరీర రూపం ఇచ్చేశాడో అప్పుడు యేసుక్రీస్తు వారు వచ్చారు. ఏమన్నాడంటే ఈయన నా పర్ఫెక్ట్ కుమారుడు అని చెప్పాడు. దేవుడికి గనక కుమారుడు ఉంటే ఇలా ఉంటాడని చూపిస్తున్నాడు. ఏంటి? పరిశుద్ధుడైన దేవుడికి కుమారుడు ఉంటే ఇలా ఉంటాడు. ఈ మేరీకి పుట్టాడే ఇలా ఉంటాడు. మీరందరూ కూడా ఆయనకిలాగా అవ్వాలి, ఆయనకిలాగా తిరిగి జన్మించాలి. నేను అందుకు చెప్పాను బోర్న్ ఆఫ్ గాడ్ అని, దేవుని మూలంగా పుట్టటము అని. దేవుని యొక్క ప్లాను ఎన్నో వందల వేల సంవత్సరాలుగా ఆయన యొద్ద ఉన్నది. సమయం వచ్చినప్పుడు ఆ ప్లాన్ని ఒక మానవ రూపంతో భూమి మీదకు తీసుకొచ్చాడు. చాలా మంది అనుకుంటున్నట్టుగా యేసు ప్రభువారు పరలోకములో పుట్ల, పరలోకములో లేడు. దేవుని యొద్ద ప్లాన్ గా ఉన్నాడు. లోగోస్, he was an expression, plan. God's plan became visible in the man Jesus who revealed the Father perfectly. ఆయన వచ్చి ఏం చేశాడు తెలుసా? తండ్రిని మనకి బయలుపరిచాడు, పరిచయం చేశాడు. తండ్రి అంటే ఎవరు? మన మూలము. నీ తండ్రి నా తండ్రి అని చెప్పాడు యేసు ప్రభువారు. కానీ అపవాది యొక్క మాయలో పడిన మతము, క్రైస్తవ మతము భయంకరమైన మోసంలో ఉందండి. ఇప్పటికైనా కళ్ళు తెరిస్తే, ఇప్పటికైనా సత్యము అర్థం చేసుకోగలిగితే వారు రక్షించబడతారు.